రోజులో అధ్యక్ష 7 నుంచి 8 సార్లు కమ్యూనికేట్ అయ్యి మాట్లాడి ఆ తర్వాత తెలంగాణ సాధన అనేటటువంటి అంశం ముందుకెళ్ళింది అధ్యక్ష. ఆ విషయం తమరికి కూడా తెలుసు అధ్యక్ష. 2013 ఆగస్టు సెప్టెంబర్ నుంచి మొదలు పెడితే 2014లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యేంత వరకు కూడా మనందరం కూడా నిప్పుల కుంపటి మీద కూర్చున్నాం అధ్యక్ష. ఏ క్షణంలో ఏ ఆంధ్ర లాబీస్ట్లో వచ్చి ఇది చెడగొడతారో, ఏ క్షణంలో తెలంగాణ రాకుండా పోతుందో అని అందరం కూడా ఏమంటారు దీపపు చుట్టూ చేయబెట్టిన కాపాడుకున్నట్టు మనందరం కూడా ప్రయత్నం చేసినాం అధ్యక్ష. అందులో నా పాత్ర కూడా కొంత ఉంది అని చెప్పడానికే ఈ విషయాన్ని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఆ తదనంతర పరిణామాల్లో 2 సభల్లో కూడా మరి తెలంగాణ బిల్లు పాస్ అయింది. తర్వాత టీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ ఉన్నటువంటిది కాంగ్రెస్లో మర్జ్ అవ్వాలనేటటువంటి ఒక పొలిటికల్ డెసిషన్ జరుగుతున్న సందర్భం అధ్యక్ష. అయితే మర్జ్ అవ్వలేదు అధ్యక్ష. అప్పుడు మర్జ్ అవ్వకపోతే ఏమైంది, ఇండిపెండెంట్గా టీఆర్ఎస్ ఇక్కడ పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్తవానికి అధ్యక్ష ఏ మహిళ అయినా కూడా ఒక కెరీర్ ఎంచుకునే ముందు, ఒక ఉద్యోగం చేసే ముందు తన కుటుంబం ఏంటి, కుటుంబ పరిస్థితి ఏంటి, రేపు పొద్దున్న నేను ఉద్యోగం చేస్తే నా పిల్లలకు సమయం ఇవ్వగలుగుతానా, కుటుంబ వ్యవహారాలకు సమయం ఇవ్వగలుగుతానా అని ఆలోచించుకుంటారు అధ్యక్ష. నేను కూడా ఉద్యమంలోకి వచ్చే ముందు 3 నుంచి 4 నెలలు చాలా సుదీర్ఘంగా ఆలోచించి నా జీవిత భాగస్వామితో చర్చించిన తర్వాతనే నేను ఉద్యమంలోకి రావడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అధ్యక్ష, నేను ఎప్పుడైనా కూడా మన తెలంగాణ నుంచి ఒక ఇంటర్నేషనల్ స్థాయి ఎన్జిఓ నడపాలనుకున్నాను అధ్యక్ష. నేను పాలిటిక్స్లోకి వస్తానని అనుకోలేదు. కాకపోతే 2013-14లో ఎప్పుడైతే ఈ పరిణామాలు జరిగినాయో, టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చిందో అధ్యక్ష, ఆనాడు నాకు పార్టీ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, నువ్వు నిజామాబాద్లో చేసినటువంటి పనికి నిన్ను నిజామాబాద్లో దాదాపుగా ఇంటింటికి గుర్తుపడతారు కాబట్టి నువ్వు ఎంపీ టికెట్ తీసుకొని అక్కడ ఉంటే అందరు ఎమ్మెల్యేలు మనం గెలిచేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి నువ్వు ఇక్కడ పోటీ చేయాలని ఆనాడు టీఆర్ఎస్ పార్టీ నాకు పిలిచి పార్లమెంట్ టికెట్ ఇచ్చింది అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా వారిని అడుక్కొని టికెట్ తీసుకోలేదు అధ్యక్ష. ఆ నిజామాబాద్ ప్రజలు దాన్ని గౌరవించారు. 9కి 9 కంప్లీట్గా నిజామాబాద్లో ఎమ్మెల్యేలని గెలిపించారు అధ్యక్ష. తద్వారా టీఆర్ఎస్ ఇండిపెండెంట్గా ఆనాడు అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. అందరం సంతోషపడ్డాం అధ్యక్ష. నేషనల్ పార్టీస్ మీద డిపెండ్ కాకుండా ఒక స్వీయ రాజకీయ అస్తిత్వం ఈ రాష్ట్రానికి ఉంటుందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి అందరం కూడా పనిచేసాం అధ్యక్ష, కష్టపడ్డాం. అదేవిధంగా మొదటిసారి పార్లమెంట్లో ఉన్నటువంటి మనందరం కూడా మీకు తెలుసు అధ్యక్ష, ఇక్కడ కూడా చాలామంది సహచరులు ఉన్నారు. చాలా అంశాల మీద, విభజన అంశాల అన్నిటి మీద కూడా నిరంతరం పోరాటం చేసి అది హైకోర్టు సాధించుకోవడం కావచ్చు అధ్యక్ష, కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులకు అనుమతులు సాధించుకోవడం కావచ్చు అధ్యక్ష, అనేక అంశాల మీద కొట్లాడి కూడా పనిచేసినాం అధ్యక్ష. అంటే ఈ అంశాలు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అధ్యక్ష, కేవలం పదవులు కావాలి రాజకీయం కోసమే టీఆర్ఎస్ పార్టీలోకి నేను వెళ్ళలేదు అధ్యక్ష. ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి అవసరం, తెలంగాణ ప్రజలకు అవసరం అని చెప్పినారు కాబట్టి వెళ్ళిన అధ్యక్ష. వెళ్ళిన తర్వాత కూడా నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి వారందరికీ తెలుసు అధ్యక్ష, ఒక 20 సంవత్సరాలు పెండింగ్ ఉండే అధ్యక్ష నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్. కానీ మొదటి 2-3 సంవత్సరాలలోనే వెంటబడి నేను అది పూర్తి చేసుకోగలిగిన అధ్యక్ష. అంటే ఇట్లా ఒక్కొక్కటి ఏ రోల్ ఇస్తే ఆ రోల్లో పనిచేసుకుంటూ వెళ్ళినాం అధ్యక్ష. ఏ రోల్ ఇస్తే ఆ రోల్లో డెడికేటెడ్గా తెలంగాణ ప్రజలకు పనికొచ్చేటట్టుగా చేసినాం అధ్యక్ష. సో 2014లో తెలంగాణ జూన్ 2న వస్తే సెప్టెంబర్లో బతుకమ్మ పండుగ వచ్చింది అధ్యక్ష. నేను అంతకుముందు తెలంగాణ జాగృతి నుంచి దాదాపుగా 8-9 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా బతుకమ్మ పేరుతోని ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేసేదాన్ని అధ్యక్ష. 2014లో వచ్చినటువంటి బతుకమ్మ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి మొదటి బతుకమ్మ నుండే నా మీద రిస్ట్రిక్షన్స్ ప్రారంభమైనాయి అధ్యక్ష. పొలిటికల్ పార్టీలో ఒక వ్యక్తిని స్వేచ్ఛను ఎట్లా హరిస్తారని చెప్పడానికే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ పర్సనల్ ఇష్యూస్ మాట్లాడకుండా నేను రూల్ పొజిషనే కోట్ చేసి మాట్లాడతాను అధ్యక్ష. సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంటుంది అధ్యక్ష. ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ ఫర్ పొలిటికల్ పార్టీస్ టు ఫాలో డెమోక్రటిక్ నార్మ్స్. అంటే ఒక వ్యక్తి ఒక పార్టీలో చేరాడంటే ఆ వ్యక్తి యొక్క భావజాలాన్ని కానీ, ఆ వ్యక్తి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను కానీ ఆ పొలిటికల్ పార్టీస్ హరించడానికి లేదు అధ్యక్ష. నేను గత 8 సంవత్సరాలుగా ఇండిపెండెంట్గా ఒక వ్యక్తిగా సంస్థను నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని, తెలంగాణ ప్రజల్ని వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష. ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరికి వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష,
టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష, పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష. అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ రాకముందు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష. కేసీఆర్ గారే పదే పదే ఈ మాట చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది, మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తోని దేశానికి నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష. ఆనాడు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు, అందరికీ కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది, మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినాం అధ్యక్ష. అది కాకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ వ్యవస్థను పెంచి పోసిపోయినాం అధ్యక్ష. అధ్యక్ష, బాధతో, చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. కేసీఆర్ గారు చుట్టూ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు, తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట, ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష, ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి. కాబట్టి ఈ మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. మరి కక్షగట్టి నన్ను ప్రశ్నించినందుకు పార్టీ నుండి బయటకు పంపించారని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, మొదటి సంవత్సరం నుంచే రాష్ట్ర స్థాయి నిర్ణయాలలో ఎక్కడ కూడా నా పాత్ర లేకుండా కట్టుబడి చేసినారు అధ్యక్ష. ఇవాళ ఆనాడు బాధపడ్డా, ఇవాళ నేను సంతోషపడతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ధర్నా చౌక్ రద్దు చేయడం అనేటటువంటిది ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాయడంలో మొదటి మెత్త అధ్యక్ష. ఆనాడు ఇంటర్నల్గా ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా రాష్ట్రం వచ్చింది, ఇప్పుడు ధర్నాలు ఎందుకు, దరఖాస్తులు లేవు, ధర్నాలు లేవు, అన్ని పనులు చేసి పెడతామని చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది అధ్యక్ష. అట్లానే రైతులకు జరిగినటువంటి అక్రమ అరెస్టులు అధ్యక్ష, ఇవాళ ఒక్కొక్క దగ్గర నుంచి రైతులు మాట్లాడుతూ ఉంటే బాధ తట్టుకోలేకపోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అధ్యక్ష, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు నేను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. అమరజ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, కలెక్టరేట్లలో కూడా తీరని అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష. దీనికి పెద్ద ఉదాహరణలు సిద్దిపేట, సిరిసిల్లలో కట్టినటువంటి కలెక్టరేట్లు 2 వచ్చినటువంటి మొదటి వర్షానికే 2 కూడా మునిగిపోయినాయి అధ్యక్ష. ఆ విజువల్స్ అందరం కూడా మనం చూడడం జరిగింది. ఇక సిద్దిపేటలో, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లకే దిక్కు లేకపోతే మొత్తం రాష్ట్రంలో కట్టినటువంటి అన్ని బిల్డింగ్లు ఎట్లుంటాయన్న విషయాన్ని కూడా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఒక పక్క నిజం మాట్లాడే వాళ్ళను, సూటిగా మాట్లాడే వాళ్ళను, ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళను రిస్ట్రిక్ట్ చేయడమే కాకుండా అధ్యక్ష, ఉద్యమకారుల విషయంలో తీరని నిర్లక్ష్యం గురైంది అధ్యక్ష. అనేక సందర్భాల్లో నేను పార్టీ నాయకులని, పెద్ద నాయకులను కూడా అనేక సందర్భాల్లో అడిగిన అధ్యక్ష. వేరే విధంగా సహకరించకపోతే, వేరే విధంగా వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతే కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనిషికి 10 లక్షలు ఇద్దాం, ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోతారు అధ్యక్ష అని కూడా అడిగినాం అధ్యక్ష. అది కూడా చేయలేదు. 43 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని గర్వంగా మనం చెప్పుకుంటున్నాం. ఉద్యమకారులు కాన్స్టిట్యున్సీకి 1000 మంది కూడా ఉండరు. ఆ 1000 మందిని పట్టుకుంటే ఇంకో 1,00,000 మందికి ఎక్కువైతుంది. వాళ్ళకు పెన్షన్ ఇస్తే లాగుంటుంది, గౌరవంగా ఉంటుందని అనేక సందర్భాల్లో చెప్పినాం అధ్యక్ష. అది కూడా 69లో పనిచేసినటువంటి ఉద్యమకారులు వాళ్ళ స్ఫూర్తిని తీసుకొనే మనం ముందుకెళ్ళినామని చెప్పి మనం చెప్పుకున్నాం అధ్యక్ష. కానీ వారిని కూడా ఎన్నడూ కూడా గుర్తించలేకపోయినాం అధ్యక్ష. అదేవిధంగా విద్య విషయంలో అధ్యక్ష, మన మెయిన్ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి మన మెయిన్ ట్యాగ్ లైన్ ఏదైతే ఉంటుందో అధ్యక్ష, అన్నిటినీ కూడా గండు కొట్టుకుంటూ పోయినాం అధ్యక్ష. విద్య విషయంలో, నియామకాల విషయంలో, అన్ని విషయాల్లో అదే జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కొందరు ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి దురాగతాలని కూడా ఎప్పటికప్పుడు నేను అధిష్టానానికి చేరవేసిన అధ్యక్ష. దాని మీద ఎటువంటి చర్యలు లేవు అధ్యక్ష. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇసుక దందాల్లో చేసినటువంటి అక్రమాలతోని నేరేళ్ల లాంటి దురాగతాలు జరిగినాయి అధ్యక్ష. దళిత బిడ్డల మధ్యలో అనవసరంగా బలైపోయిన అధ్యక్ష. ప్రజలకు ఇండ్లు రాలే అధ్యక్ష. కానీ ఆ కంపెనీకి మాత్రం 1,02,666 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఒకటే కంపెనీకి పోయింది అధ్యక్ష. ఇది ప్రైవేట్ విషయం అని అనిపించవచ్చు అధ్యక్ష. కానీ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ట్రాన్స్పరెన్సీ కోసం, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే అకౌంటబిలిటీ కోసం, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ఇండిపెండెన్స్ కోసం. ఇవేవి లేనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఊహించని కూడా ఊహించలేము అధ్యక్ష. చూసుకుంటూ ఊరుకోవడం కూడా సరికాదు అధ్యక్ష.
అదేవిధంగా అధ్యక్ష ఇంకో పక్క తెలంగాణను పదే 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 మోసం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఒక్క ప్రాజెక్ట్ కూడా నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇయ్యలేదు అధ్యక్ష. ఒక్కటంటే ఒక్కటి కూడా విభజన హామీలు అమలు చేయలేదు అధ్యక్ష. ఐఐటిఆర్ లాంటి సంస్థ మన దగ్గర వస్తే ఎంతోమంది యువకులకు ఉద్యోగాలు వచ్చాయి అధ్యక్ష. అవి పర్సనల్గా ఇవ్వకుండా ఆపారు అధ్యక్ష. అనేక కంపెనీలకు అయితే మీరు మహారాష్ట్ర బోండి గుజరాత్ బోండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకులు చెప్పి ఇక్కడ యువకులకు అన్యాయం చేశారు అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ మీద ఎడతెగని పోరాటం నేను చేశాను అధ్యక్ష. అది పార్లమెంట్లో మాట్లాడడం కావచ్చు, బయట మాట్లాడడం కావచ్చు, అనేక అంశాల మీద కొట్లాడడం కావచ్చు అధ్యక్ష. ఇంత చేస్తే కేసీఆర్ గారి మీద కక్షతో అధ్యక్ష ఆఖరికి నన్ను జైల్లో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అయినప్పటికీ ఏనాడు మా పార్టీ నాకు అండగా నిలబడలేదు అధ్యక్ష. 3 సంవత్సరాలు నేను ఒక్కదాన్నే ఈడీతోని సిబిఐతోని అనేక అంశాల్లో కొట్లాడుకున్న తప్పితే ఎక్కడ కూడా పార్టీ అండగా నిలబడలేదు అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే అధ్యక్ష, ఒక పార్టీ అంటే ఒక సంఘం అధ్యక్ష. ఒక సంఘం అంటే ఒకే భావజాలంతో